హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే యావరేజ్ టాపిక్లో బేసిక్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఓకే, ఇది బేసిక్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చిండు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ 15 years. అవుట్ ఆఫ్ దిస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఈజ్ 14 years and that of the other 9 students is 16 years. ద ఏజ్ ఆఫ్ ద 15th స్టూడెంట్ అని అడిగిండు. ఓకేనా, మనకు ఫస్ట్ ఏం అడిగిండు, యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 స్టూడెంట్స్ 15 years అని అన్నాడు. సో మనం దీన్ని ఇంటూ చేయాలి. 15 స్టూడెంట్స్ 15 years. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడు, యావరేజ్ ఏజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ 14 years. 5 × 14 చేయండి. నెక్స్ట్ ప్లస్ 9 స్టూడెంట్స్ 16 years ఇచ్చిండు. 9 స్టూడెంట్స్ 16 years. ఇందులోకి వెళ్ళి ఇది తీసేయండి, ఇది టోటల్. ఓకేనా, ఇది 15 స్టూడెంట్స్, ఇదేమో 14 స్టూడెంట్స్ ఇది. సో ఇందులోకి వెళ్ళి తీసేస్తే మనకు స్టూడెంట్ది తెలుస్తుంది ఏజ్. సో 15 15 225. ఓకేనా, నెక్స్ట్ 14 5 70 ప్లస్ 16 114. సో దీనికి యాడ్ చేస్తే ఎంత, 4 11 214 వచ్చింది. సో ఇళ్ళకి వెళ్ళి 225లోకి వెళ్ళి 214 తీసేస్తే ఎంత, 11 years. సో మనకు 11 years ఆన్సర్. ద ఏజ్ ఆఫ్ ద 15th స్టూడెంట్స్ ఈజ్ 11 years. ఓకేనా, మనకి ఏమి ఇచ్చిండు, 15 స్టూడెంట్స్ది 15 years ఇచ్చిండు. 5 స్టూడెంట్స్ ఏమో 14, 9 స్టూడెంట్స్ ఏమో 16. సో ఇళ్ళకి వెళ్ళి ఇది తీసేస్తే మనకు అడిగిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చిండు. నెక్స్ట్ది, ద యావరేజ్ ఆఫ్ 11 నెంబర్స్ ఈజ్ 11 నెంబర్స్ యావరేజ్ 10.9 ఇచ్చిండు. 10.9 11 నెంబర్స్ ఇది ఇచ్చిండు కాబట్టి డైరెక్ట్ మనం ఇంటూ చేయాలి. 901 901 11. సో 1 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 1 తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 6 నెంబర్స్ ఈజ్ 10.5. 10.5కి 6 మల్టిప్లై చేయండి. ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, లాస్ట్ 6 నెంబర్స్ యావరేజ్ 11.4 ఇచ్చిండు. దీన్ని కూడా 6 ఇంటూ చేయండి. 6×5 0.036. ఇది 6×4 పాయింట్ అరెక్కం 6 8 6. సో ఇది ప్లస్ చేయండి. 68.4 63 4 1 13. ఇది ప్లస్ చేస్తే ఇంత వచ్చింది. సో ఇందులోకి వెళ్ళి ఇది తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇదేమో 11 స్టూడెంట్స్ ఇది. ఓకేనా, ఇవేమో 11 స్టూడెంట్స్ ఇది. ఇదేమో 6 + 6 12. ఈ 12కి వెళ్ళి 11 తీసేస్తే మనకు ఆ పర్సన్ ఏజ్ వస్తుంది. ఓకేనా, ఆ మిడిల్ పర్సన్ది ఏజ్ వస్తుంది కాబట్టి 131.4లోకి వెళ్ళి 119.9 తీసేస్తే 10లోకి 5 ఇక్కడ ఎంత ఉంటుంది, 130 ఉంటుంది. 130 అని అంటే ఇక్కడ 19 ఎంత ఉంటుంది, 11.5 అనేది మనకు ఆన్సర్. ఓకేనా, టోటల్లోకి వెళ్ళి మనకు అడిగినప్పుడు టోటల్లోకి వెళ్ళి మిగతాది ఎంత ఇస్తాడో అంత అది చేసిన మనకు అడిగిన ఆన్సర్ వస్తుంది. ఈ యావరేజ్ క్వశ్చన్స్కి మొన్న రీసెంట్గా SBI క్లర్క్ ఎగ్జామ్స్కి కూడా ఒక క్వశ్చన్ అడిగిండు, ఈ యావరేజ్ క్వశ్చన్. ఓకేనా, ఇలా వేసుకోండి. ఇది మైనస్, ఇది ప్లస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకేం అడిగాను,
The average temperature of the town in the first 4 days of the month is 58 degrees, and the average of the second, third, fourth, fifth days is 60 degrees. If the temperature of the first and fifth days in the ratio 7:8, what is the temperature on the fifth day అని అన్నాడు. మనకు ఫస్ట్ 4 డేస్ది 58 డిగ్రీస్ ఇచ్చిండు. ఫస్ట్ 4 డేస్ 1 2 3 4 డేస్ ఇది ఎంత ఇచ్చిండు, 58 ఇచ్చిండు. మనకు యావరేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 4 చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 4 8 24, 4 5 20, 22. ఓకేనా. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇచ్చిండు. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఎంత ఇచ్చిండు మనకు, 60 డిగ్రీస్. యావరేజ్ కాబట్టి 4, 4 6 24. ఓకేనా. మీరు ఇది చూసినట్టయితే ఇందులో 2 3 4 ఉంది. ఓకేనా. సో ఈ మనకు 1 and 2 మైనస్ చేసినాం అనుకో, 1 and 2 మైనస్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 2 and 1 చేస్తే ఏమవుతుంది, 240 మైనస్ 224 ఎంత అవుతుంది, 16 డిగ్రీస్. ఓకేనా. సో ఇది దేనికి మధ్యలో ఈ 2 3 4 ఇవన్నీ పోతాయి, మైనస్. సో ఫిఫ్త్ అండ్ ఫస్ట్ డేకి 16 డిగ్రీస్ వచ్చింది. ఓకేనా. ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, 4 8 24, 4 5 20, సారీ 4 8 32 కదా, 2 ఇక్కడ 3, 4 5 20, 23, 232. ఓకేనా. ఈ 232లకి 240లకి వెళ్ళి 232 తీసేస్తే 8. ఓకేనా. ఫిఫ్త్ టు 1 8 డిగ్రీస్. మనకి ఇంకా రేషియో ఏమి ఇచ్చిండు, ఫస్ట్ టు ఫిఫ్త్ ఇచ్చిండు. ఫస్ట్ టు ఫిఫ్త్ రేషియో ఎంత ఇచ్చిండు, ఫస్ట్ టు ఫిఫ్త్ రేషియో ఎంత ఇచ్చిండు, 7:8 ఇచ్చిండు. ఓకేనా. మనకు ఫిఫ్త్ టు 1 డిఫరెన్స్ ఎంత ఉంది, 8. సో మనకు రేషియో ఇచ్చిండు, రేషియో 7:8 ఇచ్చిండు. దీనికి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, 1 పార్ట్కి 8 అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ మనకి ఏమడిగిండు, ఫిఫ్త్ డేది అడిగిండు. ఫిఫ్త్ డేది ఎంత, ఇది 7x, ఇది 8x. మనకు ఫిఫ్త్ డేది అడిగిండు కాబట్టి 8x = 8 × 8, 864 డిగ్రీలు అనేది మనకు ఆన్సర్. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు ఫస్ట్ ఇచ్చిన డేస్ యావరేజ్ అనుకోండి, నెక్స్ట్ యావరేజ్ ఇందులో 2 ఇవి క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఇక్కడ 1 and 5th మిగిలినాయి. సో దాన్ని డిఫరెన్స్ చేస్తే మనకి ఇంత వచ్చింది. ఈ 5th and 1 మనకు రేషియో ఇచ్చిండు. ఇందులో ఎంత గ్యాప్ ఉందో చూసుకోండి. మనకు 1 పార్టే ఉంది కాబట్టి 1 పార్ట్కి 8. ఒకవేళ 2 పార్ట్ ఉంటే 2కి 8 అయితే 1 పార్ట్కి చేంజ్ చేయండి. చేంజ్ చేసి ఏది అడిగిండో అది ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకు, యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబిసి ఈజ్ 45 kgs. ఏబిసి ఈజ్ 45. యావరేజ్ అన్నాడు కాబట్టి 3 మల్టిప్లై చేయండి. 3 5 15, 4 12 13. ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నాడు, యావరేజ్ వెయిట్ ఆఫ్ ఏబి ఈజ్ 40 అన్నాడు. ఏబి 40 యావరేజ్ అన్నాడు కాబట్టి 2 మల్టిప్లై 80. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, యావరేజ్ వెయిట్ ఆఫ్ బీసీ ఇచ్చిండు. ఎంత, 43. యావరేజ్ కాబట్టి ఇంటూ 2 వేయండి. 3 6, 2 4 8, 86 వచ్చిండు. నెక్స్ట్ మనకి ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, బీది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఎట్లా, మనకు ఏబీసీ ఉంది ఇక్కడ, ఏబీసీ = 135 ఉంది. సో మనకు బి రావాలి అంటే ఏసీ సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ మనకి ఏసీ ఉందా, లేదు. సో ఫస్ట్ ఏబీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏబీది ఎంత, 80 ప్లస్ సి = 135. సి = 135 మైనస్ 80 ఎంత ఉంటుంది, ఎంత వస్తుంది, 80 20 35 55 వచ్చింది. సిది 55. మనకి ఏం రావాలి, బి రావాలి.
మనకు బీసీ ఈజ్ ఈక్వల్ టు 86 ఉంది. మనకు బి రావాలి కాబట్టి సిది ఎంత 55 వచ్చింది. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే బి ఈజ్ ఈక్వల్ టు 86 మైనస్ 55 అప్పుడు ఎంత అవుతుంది 13. సో బి ఈజ్ ఈక్వల్ టు 31. సో ఇలా చేయాలి. ఓకేనా? అర్థం కావడం కోసం ఎన్ని స్టెప్స్ వేసినా, లేకపోతే డైరెక్ట్ మనం ఇంటూ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ 50-50. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది మనకు, యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఆఫ్ P and Q is 50-50. The average monthly income of Q and R is 6250 and average monthly P are 5200. The monthly income of P అని అడిగిండు. ఓకేనా? మనకి ఏమి ఇచ్చిండు, P and Q ఇచ్చిండు, యావరేజ్ అని అన్నాడు. సో మనం ఏం చేయాలి, P ప్లస్ Q యావరేజ్ మంత్లీ ఇన్కమ్ ఎంత 50-50, యావరేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 2 వేయండి. 0 10 2 0 0 1 10. ఓకేనా? 2 0 0 5 10 2 0 0 1 5 10. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు మనకు, మంత్లీ ఏమో క్యూఆర్ది ఇచ్చిండు. క్యూ ప్లస్ ఆర్ ఎంత ఇచ్చిండు 6250. ఇది కూడా యావరేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 2 వేయండి. చేస్తే ఎంత అవుతుంది మనకు 0 2 5 10 2 4 5 2 6 12. ఇంకేమి ఇచ్చిండు మనకు, పి అండ్ ఆర్ ఇచ్చిండు. ఎంత 5200 ఇచ్చిండు. ఇది కూడా యావరేజ్ ఇంటూ 2 వేయండి. 0 0 4 10. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు, మంత్లీ ఇన్కమ్ ఆఫ్ పి కనుక్కోమన్నాడు. పి కనుక్కోమన్నాడు. మనం ఇది అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో పి ఉంది, ఇక్కడ పి ఉంది. క్యూ ఆర్ అన్ని 2 టైమ్స్ ఉన్నాయి. 2p 2p 2r 2q ఉంది. సో మనం 2ని సపరేట్ చేసినాం అనుకో మనకి ఏముంటుంది, p ప్లస్ క్యూ ప్లస్ ఆర్. మనం లోపలికి ఇంటూ చేస్తే 2p 2q 2r. సో ఈక్వల్ టు మనకు ఎంత, ఇవన్నీ ప్లస్ చేయండి. 10,100 ప్లస్ 12,500 ప్లస్ 10,400. ఇవి ప్లస్ చేస్తే మనకి ఎంత అవుతుంది, 10 100 12 500 10 400 0 0 9 10 3 33,000 వచ్చింది. ఓకేనా? పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 33,000. ఓకే, ఇప్పుడు దీన్ని ఇటు తీసుకొచ్చినాం అనుకో, పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ మనం డివైడెడ్ బై చేస్తే మనకి ఎంత అవుతుంది, బై 2. 2 ఎక్కం 2 2 6 12 2 5 2 zeros 16,500 వచ్చింది. పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 16,500 వచ్చింది. ఓకేనా? మనకి ఏం కనుక్కోమన్నాడు, పి కనుక్కోమన్నాడు. సో మనకు పి కావాలంటే మనం ఏం చేయాలి, క్యూఆర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. క్యూఆర్ మనకి ఎంత వచ్చింది, 12,500 ఉంది. సో మనం పి ఈజ్ ఈక్వల్ టు ఇది సబ్స్టిట్యూట్ చేయండి, 16,500. ఈ క్యూఆర్ ఇటు వస్తే ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఎంత, 12,500. అప్పుడు ఎంత, 500 క్యాన్సిల్ అయితే 16లోకి వెళ్ళి 12 తీసేస్తే ఎంత, 4. సో 4,000 అనేది మనకు ఆన్సర్. ఓకేనా? ఎంత, పి మంత్లీ ఇన్కమ్ ఎంత, 4,000. ఓకేనా? ఇట్లా 2 ఇచ్చినప్పుడు 2ని కామన్ తీసి ఇలా చేసి ప్లస్ చేయండి. నెక్స్ట్ ఏది అడిగిండో మిగతాది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకు, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 36 స్టూడెంట్స్ ఇన్ ఏ గ్రూప్ ఈజ్ 14 years. యావరేజ్ అన్నాడు, 36 స్టూడెంట్స్కి 14 years అట. ఓకేనా? ఇంటూ చేయండి. 6 4 24 4 3 12 13 14 1 6 6 3 4 10 504. నెక్స్ట్ ఇంకేమన్నాడు, వెన్ ద టీచర్ ఏజ్ ఈజ్ ఇంక్లూడ్ ప్లస్ చేయాలి. ఇంక్లూడ్ టీచర్ ఒకరు పెరిగితే యావరేజ్ ఇంక్రీజ్డ్ బై 1.
ఓకేనా. మనకు ఫస్ట్ ఎంతమంది ఉన్నారు, 36 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు టీచర్ ఇంక్లూడ్ అయ్యారు అని అంటున్నారు ఒక్కరు, అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది 37 అవుతుంది. మళ్ళీ ఇంకేమన్నాడు, ఫస్ట్ యావరేజ్ ఎంత మనకు 14 ఇయర్స్ ఉంది కదా. ఇప్పుడు మనకు ఒకటి పెరుగుతుందట, ఒకటి పెరిగితే మనకి ఎంత 14 అంటే ఇక్కడ ఎంత అవుతుంది 15. సో 5 ఏళ్ళ 35, 5 మళ్ళీ 15, 16, 17, 18, 1 7 3 5 15 4 5 555 వచ్చింది. ఇంకేమన్నాడు, టీచర్ ఏజ్ ఎంత అని అంటున్నాడు. సో ఇక్కడ 37 మెంబర్స్, ఇక్కడ 36 మెంబర్స్, ఇందులోకి వెళ్ళి ఇది తీసేస్తే మనకు టీచర్ ఏజ్ వస్తుంది. సో 555లోకి వెళ్ళి 504 తీసేస్తే మనకి ఎంత అవుతుంది 51 ఇయర్స్. ఓకేనా, టీచర్ ఏజ్ ఎంత 51 ఇయర్స్ అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవి బేసిక్ యావరేజ్ క్వశ్చన్స్. ఓకే, ఇంకేమన్నాడు, యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ 20 ఎంప్లాయీస్ ఈజ్ 1500. ఇఫ్ ద మేనేజర్ శాలరీ ఈజ్ యాడెడ్, యావరేజ్ శాలరీ ఇంక్రీజ్ బై 100. వాట్ ఈజ్ ద మేనేజర్ మంత్లీ శాలరీ అని అడిగిండు. ఓకేనా, అంటే ఏం చేయాలి మనము, 20 ఎంప్లాయీస్ది 1500 అన్నాడు. ఇది కూడా ఎంట్రీ చేయండి, 1500కి 20 మల్టిప్లై చేయండి. 0 కాబట్టి 4 zeros, 0 0, 2 5 10, 2 3, ఎంత 30,000. నెక్స్ట్ ఇంకేమన్నాడు, మేనేజర్ శాలరీ ఈజ్ యాడెడ్, ఇఫ్ ద మేనేజర్ శాలరీ ఈజ్ యాడెడ్ యావరేజ్ శాలరీ ఇంక్రీజ్డ్ బై 100. అంటే ఇక్కడ 20 మెంబర్స్ ఉన్నారు కదా, 20 మెంబర్స్ అని అంటే ఇక్కడ 21 మెంబర్స్. ఇంకేమన్నాడు, ఇంక్రీజ్డ్ బై 100 రూపీస్, ఇక్కడ 1500 రూపీస్ అయితే ఇక్కడ 100 పెరిగినాయి. అప్పుడు మనకి ఏమవుతుంది 1600 అవుతుంది. ఇంకొకరిని యాడ్ చేస్తే 21. సో 0 0 6 1, 0 0, 2 6 12, 2 2 3, ఎంత అవుతుంది 0 0 6 3 3, 33,600. ఇదేమో 30,000. సో ఇప్పుడు 20 మెంబర్స్, ఇక్కడ 21 మెంబర్స్, ఇందులోకి వెళ్ళి ఇంట్లో తీసేస్తే అప్పుడు మేనేజర్ మంత్లీ శాలరీ వస్తుంది. సో 33,600లోకి వెళ్ళి 30,000 తీసేస్తే మనకి ఎంత అవుతుంది 3,600 వస్తుంది. ఇదే మంత్లీ శాలరీ. ఓకేనా, ఇవి బేసిక్ యావరేజ్ క్వశ్చన్స్. నెక్స్ట్ పార్ట్లో కొంచెం డెప్త్గా చూద్దాం. ఓకేనా, ఇట్లా ఒకరిని యాడ్ చేసినప్పుడు పర్సన్ని యాడ్ చేయండి, ఎంత ఇంక్రీజో వేసుకొని ఇందులోకి వెళ్ళి ఇది తీసేస్తే వాళ్ళది వస్తుంది. ఓకేనా, ఇట్లా 2 మెంబర్స్ ఇది ఇచ్చినప్పుడు ఇట్లా 2 కామన్ తీసి ఇలా చేయండి. నెక్స్ట్ ఇది ఒక టైపు, ఇట్లా టెంపరేచర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలా చేయండి. ఓకేనా, క్వశ్చన్ చూస్తే పెద్దగా ఉంటుంది కానీ చేస్తే ఈజీగానే ఉంటుంది. 1 2 3 4 డేస్, ఇది 2 3 4 5 డేస్, ఇందులో 2 2 2 3 4 కామన్ ఉంది. సో 1 and 5th ఇది మైనస్ చేస్తే మనకు 1 and 5th డేది డిగ్రీస్ వస్తుంది. ఓకేనా, అప్పుడు మనకు 1 and 5th డేది రేషియో ఇస్తాడు. ఇది డిఫరెన్స్ చూసి దానికి ఈక్వల్ ఈ డిగ్రీ వేసుకోండి. 1 పార్ట్కి చూసుకొని ఏది అడిగిండో చేయండి. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఓకేనా, యావరేజ్ బేసిక్ యావరేజ్ క్వశ్చన్స్. ఓకే, మీరు బిఫోర్ వీడియోస్ చూడకపోతే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.